ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி स्वोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసంలో 23వ రోజులోకి మనం ప్రవేశించాం. గోదాదేవి 30 పాటల్ని మనకి అనుగ్రహించి మన జీవన యాత్రని దిద్దుబాటు చేయతలిచి ఈవేళ 23వ పాటని పాడి ప్రసాదించింది. ఆ పాడిన పాటలో ఎంత అద్భుతంగా ప్రకృతిని గమనించి దాన్ని వర్ణిస్తుందో మనకి తెలిస్తే మనసు మనకి కరిగిపోతుంది. సామాన్యంగా కాస్త వేదాంతం ఇలాంటి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రకృతిని అంతటినీ కూడా ఇదంతా క్షణికము, తుచ్చము, మాయ, కల్పితం, కళ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ గోదాదేవి ఆ ప్రకృతిలో ఉండే అందం ఎంతటిదో, ఇంత అందం ప్రకృతి సంతరించుకుండడానికి కారణం ఏమిటో మనకి చెప్తుంది. ఈ ప్రకృతి అంతా కూడా దివ్యమంగళ విగ్రహం భగవంతుడిది. ఆయన విగ్రహం ఎంత సౌందర్యంతో నిండి ఉంటుంది. ఆ సౌందర్యాన్ని మనకి చూడాలి నేరుగా అనుకుంటే అది ప్రకృతిలోంచే చూడాలి మనం తప్ప మరొక రకంగా చూసే అవకాశం లేదు. ప్రకృతిలో మనం దాన్ని ఏ పేరుతోటైనా మనం అనొచ్చు కనుక. కానీ ఈ ప్రకృతి అనేది భగవంతుడి యొక్క దివ్య విగ్రహం కనుక ఆ విగ్రహాన్ని మనం భగవంతుడిదని చూడగలిగినప్పుడు అది మనకి తుచ్చము, మాయ, కల్పితము, కళ ఎందుకు అవుతాయి కనుక భగవంతుడు అలాంటి వాడు కాడు కదా. భగవంతుడు వాస్తవం, భగవంతుడు యథార్థం, భగవంతుడు సౌందర్యానికి నిధి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ వా తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం. తన 11వ అధ్యాయంలో విరాట్ రూపాన్ని తను చూపించిన ఆ సౌందర్యాన్ని అంతటిని చూసి భయపడిపోయాడు అర్జునుడు. దానికి ముందు చెప్పాడు, నువ్వు ఈ ప్రకృతిలో ఏదేది చూస్తున్నావో అది చిన్నదో పెద్దదో ఏదైనా కానీ నాకుండేటటువంటి అద్భుతమైనటువంటి సముద్రం లాంటి సంపదలో ఇది ఒక చిన్న నీటి బొట్టు సుమా. ఇంత నీటి బొట్టే ఇంత ఆకర్షకమైతే ఇలాంటి సముద్రంలా కలిగినటువంటి ఆయన ఎలా ఉంటాడు అనేది మనం ఒకసారి భావించగలిగితే మనకి జన్మ సార్థకమైనట్టే. గోదాదేవి తన తిరుప్పావైలో ప్రకృతిలో ఉండే ప్రతి అంశాన్ని వర్ణిస్తుంది. మనం గతంలో మేఘాలను వర్ణించడం విన్నాం, పంటల్ని వర్ణించడం విన్నాం, పాడిని వర్ణించడం విన్నాం. మనం గోపికల్ని మేల్కొల్పేటువంటి సందర్భంలో వారిని ఎంత అద్భుతంగా వర్ణించిందో మనం విన్నాం. ఇదివరకు ఊరి సౌందర్యాన్ని వర్ణించింది, పర్వత సౌందర్యాన్ని వర్ణించింది. ఈవేళ వన సౌందర్యాన్ని, వనాల్లో ఉండే పర్వత సౌందర్యాన్ని గోదాదేవి ఎంత సహజంగా వర్ణిస్తుందో. ఈ జగత్తుకి అంతటికీ కారణమైనటువంటి ఆ శ్రీమన్నారాయణ తత్వం వేద గుహలలో ఉంది. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. వేద గుహలలో దాగి ఉంది ఆ ఏకమైనటువంటి జగత్కారణమైనటువంటి శ్రీతో కూడుకున్నటువంటి తత్వం. అది ఒక విశిష్టమైనటువంటి అద్వైతం. శ్రీ నారాయణ ఇద్దరు వేరా ఒకటా ఏమో తెలియదు. ఒకటి కాదు, వేరు. ఎలా ఒకటి? ఆయన నారాయణ ప్రకాశము, ప్రభావము, శక్తి కలిగిన వాడైన. ఈమె దయా, కారుణ్యము, సహనము కలిగింది. ఈమె ఆయనలో ఉంటుంది ఇది. కానీ ఇది అప్పుడప్పుడు పైకి వస్తుంది. జగద్ రక్షణ చేయాలనుకున్నప్పుడు అది పైకి వస్తుంది, లేకపోతే ఆయనలో కలిసి ఉంటుంది. కలిసి ఉంటుంది, ఒకటి కాదు, ఒకటి అన్నట్టుగా ఉంటుంది. ఏకీభవతి అంటుంది వేదం. ఏకం భవతి అనలేదు, ఏకీభవతి అంటే విడివిడిగా ఉండే రెండు ఒకటి అన్నట్టుగా కలిసి ఉంటాయి. అంచేత అదొక విశిష్టం. కలిసి ఉన్నది. విశిష్టం అంటే
తెలుగులో విశిష్టం కాదండి. తెలుగులో విశిష్టం అంటే వాడు గొప్పవాడు అని అర్థం. విశిష్ట వ్యక్తి, విశిష్ట అతిథి అంటే వాడు గొప్పవాడు ప్రత్యేకించి అని కాదు. ఇది కలిసి ఉన్నది. జీవ ప్రకృతులతోటి ఎప్పుడూ కలిసి ఉంటుంది. లక్ష్మి అనే దయాళువైనటువంటి అమ్మతోటి కలిసి ఉంటుంది. జగత్కారణతత్వం ఒంటిపిల్లి రాకాసి కాదు సుమండి. అమ్మతో కలిసి ఉండేటటువంటి మాతృత్వం అనేటటువంటి ఒక యోగ్యత తనతో పాటు ఉండి చేద్దాం, వీడిని రక్షిద్దాం, వీడిని కాపాడుదాం అని అనిపిస్తే అప్పుడు ఆయన సంకల్పం చేసి తనలోంచి ఈ తేజస్సుని, జలాన్ని, పృథివిని పైకి తీసి వాటిని అందమైనటువంటి పాళ్ళు చేసి ఈ చేసిన పాళ్ళు కలిగిన దాన్ని అద్భుతమైనటువంటి అండపిండ బ్రహ్మాండాలుగా మలిచి అందులో ఉండడానికి వీలేటుగా జీవరాశిని తెచ్చి ఆ జీవరాశిని దాంట్లో నింపి చెట్లు, చేమలు, దేవ, మనుష్య, తిరియక్లుగా, స్థావరాలుగా ఏర్పాటు చేసి ఇంత రచన చేసి దీనికి అంతటికీ లోపల తాను ఉండకపోతే పేరు ఊరు రావు కనుక తాను లోపలుండి వాటికి ఇవన్నీ కల్పన చేసి తను వాటిని నడిపిస్తుంటాడు. ఒకనాడు అయిపోయింది వీటితోటి పని అంటే అన్నిటినీ మళ్ళీ జాగ్రత్తగా తెచ్చి ఒక చోటకి తన లోపల పెట్టుకుని ఒక చోట అప్పుడు తాను ఉంటాడు. లోపల పెట్టుకున్నప్పుడు ఒకటి, బయటికి తెచ్చినప్పుడు ఒకటి. బయటికి తెచ్చినప్పుడు తను లోపల ఉంటాడు, లోపల పెట్టుకున్నప్పుడు తను పైన ఉంటాడు. మొత్తానికి ఎప్పుడు ఉండేది తానే, జగత్ కారణమైనటువంటి తత్వము. ఇది ఒక అద్భుతమైనటువంటి సింహంతో పోల్చి గోదాదేవి చెప్తోంది. ఎంత అందమో, ఎంత చక్కటి వర్ణనమో. పాసురాన్ని ఒకసారి మనం చెబుదాం. 23వ పాట. మారి, వానాకాలంతో ప్రారంభిస్తోంది గోదాదేవి. మారి మలై ముഴஞ்சில் மன்னிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிழித்து வேரிமயர் பொங்க வெப்பாடும் பேர்ந்துதறி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து అరుళ్ ఏలోరెంబావాయి. అతి సుందరం. మారిమలై, సరే లోపల లేపారు కదా, కళ్ళు తెరవమన్నారు, తెరిచాడు. చెప్పండరా అన్నాడు ఇలాగ పెట్టి. లోపల కాదు, బయటికి రావా. మనం ఏదైనా విజ్ఞాపన చేయాలి భగవంతుడి దగ్గర అంటే సృష్టికి పూర్వం ఉండే దశలో కూర్చుంటే ఎలాగండి? సృష్టి జరిగిన తర్వాత మన కోసం ఆయన వస్తే అప్పుడు మనం వినియోగించుకోకపోతే వినియోగించుకోగలిగేటట్లుగా ఒక అర్చా రూపాన్ని ధరించి మన మధ్య ఉంటే అప్పుడు అక్కడికి వెళ్ళి మనం విన్నపిస్తాం. అది గుడి కావచ్చు, మన ఇంట్లో ఉండేటువంటి మందిరం కావచ్చు. ఎక్కడైనా ఒకచోట ఆయన విగ్రహ రూపంలో వచ్చి కూర్చుని ఉంటే కదా మనం విన్నవించడానికి. జగత్కారణతత్వం దగ్గరికి వెళ్ళే మనం ఎక్కడ విన్నవిస్తాం? అసలు మనం ఎక్కడ ఉంటాం? అప్పుడు గదిలో స్వామి పడుకున్నది సృష్టికి పూర్వపు దశ. అందులోంచి బయటికి వచ్చి వీళ్ళకి సింహాసనం మీద కూర్చోమని అడుగుతారు ఇవాళ. ఆ సింహాసనం మీద కూర్చున్నది మన కోసం వచ్చి విగ్రహ రూపంలో కూర్చున్న దశ. అక్కడి నుంచి ఇక్కడి దాకా నువ్వు రావాలి. అప్పుడు మా మొరలు ఇక్కడ వినాలి. అప్పుడు మమ్మల్ని అక్కడికి చేర్చాలి. ఎంత అందంగా ఉందో చూడండి. ఆలయంలో గర్భాలయంలోంచి ముఖమంటపంలోకి భగవంతుడిని తీసుకొస్తారు. ఎప్పుడైనా మనం చూడాలి. అందుకే అసలు ఆలయాలకు వెళ్ళాలండి. ఆలయాల్లో జరిగే ప్రతి సన్నివేశం కూడా ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి కారణతత్వం ఎట్లా స్పందిస్తుందో తెలియచెప్పే అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. లోపల మనకి భగవంతుడు ఉంటాడు, అమ్మవారితో కలిసి ఉంటాడు, కానీ మనకేం స్పష్టంగా కనిపించదు. ఆయన అక్కడి నుంచి రావాలని బయటికి ఒక బయలుదేరుతాడు. యాత్ర, ఏదో శోభాయాత్ర అని అంటారు. దానికే ఒక మంచి పేరు పెట్టారు, పురప్పాడు అని పేరు పెట్టారు. పురం అంటే పట్టణంలోకి, పాడు అంటే ప్రవేశం. పట్టణంలోకి ప్రవేశించాలి అని ఎవడనుకోవాలి? భగవంతుడు అనుకోవాలి.
అనుకున్నప్పుడు లోపల ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆయనకు ఒక వాహనం లేహనం అవన్నీ ఏర్పాటు చేసి దాంతో కాగడ గొడుగు దాన్ని మోసేవాళ్ళు, వాయించేవాళ్ళు, పాడేవాళ్ళు, ఆడేవాళ్ళు, రకరకాలైనటువంటి సేవల్లో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా లోపల నుంచి ఆయన బయటికి రావాలి కదా, ముందర లోపల అక్కడ క్షేమం చేసిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి గంట, శంఖము, హారతి, కర్పూరం ఇవన్నిటితోటి ఆయన బయలుదేరుతాడు. క్రమంగా బయటికి వచ్చేటప్పుడు జరిగే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో వచ్చి బయట ఒక మంచి అద్భుతమైన స్వామి కూర్చుని ఆసనం ఏర్పాటు చేస్తారు. దానికి యోగ పీఠము అని పేరు పెడతారు ఆగమాల్లో. ఆ యోగ పీఠం ఎట్లా అద్భుతమైన ఒక ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియకి ఈ ప్రపంచం అని పేరు. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఆ యోగ పీఠంలో భావన చేస్తారు. దీంట్లోకి వచ్చి ఆయన కూర్చోవాలి, ఇది కనిపించాలి పైన. అందుకోసం స్వామికి చుట్టూ నువ్వు పెద్ద అలంకరణ చేస్తా. లోపల చూసే స్వామి ఇంత ఉంటాడు, కానీ అలంకరణ చూస్తే మాత్రం గుమ్మం పట్టణంత ఉంటుంది. ఇదంతా ప్రపంచం, ఆయనలోంచి విస్తరించినటువంటి ప్రపంచం, అతి సుందర వర్ణములు కలిగినటువంటి ఈ ప్రపంచం. కానీ ఈ ప్రపంచం ఇలా నిలకడగా ఉంది అని అంటే ఒకదాంతో కొట్టుకోకుండా, ఒకదాంతో కలిసిపోకుండా, ఎవడు చేసినది వాడికి మాత్రమే పరిమితమై ఉండేట్టుగా ఈ ప్రపంచం సాగుతోంది అని అంటే, ఇలా దీన్ని అట్టే పెట్టడానికి వెనకాతల ఒకడు కూర్చుని వాడు చేస్తున్నాడు ఈ పనంతా. ఆ లోపల ఉండేటటువంటి వాడు పైకి వచ్చి మండపంలో కూర్చుని అప్పుడు భక్తులు అక్కడికి వస్తారు. ఇంకా వాళ్ళ విన్నపాలన్నీ చేసుకుంటూ ఉంటారు. స్వామి మాకు ఇది చేయి, అది చేయి, ఇలా చేయి, అలా చేయి, వాడిని స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇది ఆలయంలో మనకు కనిపించే ప్రక్రియ, ఇది వేదాల్లో మనకు కనిపించే ప్రక్రియ. మన గోదాదేవి దాన్ని స్వామి సన్నిధిలో చేసేటటువంటి ఒక అందమైనటువంటి ప్రక్రియ. ఎలా ఉంది ఇది? మారి మలెమురంజిల్ మారి, మంచి వానాకాలంలో బాగా ఆహారం తీసుకున్నాక తనకింకా ఇక్కడేం పని లేదు అని అనుకున్నప్పుడు మలెమురంజిల్ ఒక పర్వతపు గుహల్లోకి వెళ్ళిపోయి మన్ని కిడందు ఉరంగుం, మన్ని మన్నికగా పొందికగా, కిడందు పడుకుని, ఉరంగుం హాయిగా నిద్రపోతూ ఉంటుంది. ఎవరికి భయపడదు, ఎవరిని లెక్క పెట్టదు, అలాని ఎవరు అక్కడ దరి చేరలేడు కూడా. అలాంటి ఉరంగుం నిద్రించేటటువంటి సీరియస్ సింగం. అప్పుడు దాంట్లో తేజస్సుందండి, అప్పుడు దాంట్లో దయాది గుణాలు ఉన్నాయి, కానీ కనిపించవు మనకి. అవి అని ఉన్నాయా లేవా, అసలు అది ఒకటా రెండా తెలియకుండా ఉంటుందన్నమాట. అంతలాగా పెన వేసుకొని పోతుంది. దాంట్లో ఉండేటువంటి ఆ తేజస్సే దాని యొక్క ఆడసింహం. ఈ జగత్తుకి కారణమైనటువంటి ఈ పరమాత్మ తత్వం ఇదొక పెద్ద వానాకాలం అండి, దుఃఖాలను వర్షించే వానాకాలం ఇది. ఇందులోంచి ఏం చేస్తుంది అది? మలై మురంజిల్, మలై పర్వతాలు, వేద పర్వతాలు, అందులో ఉండేటువంటి చర్యలు, అందులో ఉండేటువంటి అందమైన భాగాల్లోకి వెళ్ళిపోతుంది. ఏం చేస్తుంది అక్కడ? మన్ని కిడందురంగం యో వేద నిహితం గుహాయాం అని చెప్పినట్టుగా వాటిల్లోకి వెళ్ళి మన్ని కిడందు ఉరంగం అందులో ఉంటుందంతే. ఉందో లేదో మనకి తెలియదు, కానీ అందులో ఉంది. అది సీరియస్ సింగం కూడా, అంటే స్త్రీతో కూడుకున్నటువంటి సింహమే. ఏం చేస్తుంది అది? ఎవడు చెప్పడు. దానికే ఒకనాడు మెలకు రావాలి. మనలాగా అయ్యో టైం అయిపోతుంది, అలారం పెట్టుకుని ఈ టైంకి లేవాలి, పరుగులు పెట్టాలి, ఉరుగులు ఏమీ లేదు దానికి. దాని ఇష్టం, స్వేచ్ఛ. దాన్ని శాసించేవాడు ఎవడు లేడు. సృష్టికి పూర్వం భగవంతుడిని ఎవడు శాసిస్తాడండి? సృష్టి చెయ్యి, నో, అలా అడిగేవాడు ఎవ్వడు ఉండడు. తనకే అనిపిస్తుంది. సో కామయత తదైక్షత బహుశ్యాం ప్రజా ఏతి. ఆయనే అనుకోనేను, నేనే నాలోంచి అనేకం పైకి తెస్తును కాక, అంతే. ఇది అరివుతూ దానంతా దాన్ని తెలివి తెచ్చుకొని ఏం చేస్తుంది? తీవిజిత్తు అంటే కళ్ళు తెరుస్తుందండి. ఎన్ని రోజులు పడుకుంటుందో తెలియదు, లోపలతో అరిగేంతవరకు. కనుక లేచేటప్పుడు కళ్ళు ఎలా ఉంటాయి? నిప్పుగడ్డల్లా ఉంటాయండి. తీవిజిత్తు ఒక్కసారి చుట్టూ చూస్తుంది అలా పడుకుని, అంతే. ఆ చూపులు ఏమైనా పడ్డాయంటే వాడి పని అయిపోయింది అనమాట. తీవిజిత్ జగత్కారణ తత్వం ఏం చేస్తుంది? తనలోంచి మొట్టమొదటి తేజస్సుని బయటికి తీసుకొస్తుంది. ఇది నిప్పులు తన చూపులోని తెచ్చినట్టుగా
ఈ జగత్కారణమైనటువంటి ఆ నారాయణ తత్వం, శ్రీమన్నారాయణ తత్వం తనలోంచి తేజస్సు, తత్తేజో అసృజత, తత్తేజ అసృజత అంటుంది మనకి వేదం. ఆ తర్వాత ఆ తేజస్సులో మళ్ళీ తను ప్రవేశించి జలాన్ని, జలంలో మళ్ళీ తను ప్రవేశించి ఈ మిగతా అన్నం కింద మారే ఈ మట్టి ప్రాంతాలన్నింటినీ కూడాను ఈ పృథివీ తత్వాన్ని తెస్తుంది. మూడింటిని పాళ్ళు వేస్తుంది. దానికి ఒక త్రివృత్ కరణం అని పేరు పెట్టారు. అంటే మరి పాళ్ళు వేయాలంటే ఏదేది ఎంతంత కలపాలో తెలియాలి కదా. ఆ కలిపి పాళ్ళు వేయడమే త్రివృత్ కరణం అని పేరు పెట్టారు. జగత్ అట్లా సృష్టి జరుగుతుంది. కానీ అందులో అన్నీ కలిసి ఉంటాయి. తేజస్సులో సగమే తేజస్సు, మిగతా అంతా జలము పృథివీ కలుస్తాయి. జలంలో సగమే జలం, మిగతా అది పృథివీ తేజస్సు కలుస్తాయి. పృథివీలో సగమే పృథివీ, తేజస్సు జలం కలుస్తాయి. అంటే మనం చూసే ఈ ప్రపంచంలో ఇది ప్యూర్ మెటీరియల్ అని ఏది ఒకటి చెప్పడానికి లేదు. అన్నీ కలిసి ఉంటాయి. దీంట్లో కలిస్తేనే రూపాలు వస్తాయి. వీటిని అండాల కింద తయారు చేశాడు. ఒక అండంలో ఒక బ్రహ్మగారిని పెట్టాడు. ఈ బ్రహ్మ, నువ్వు దీనికి అధికారివి, ఇక నువ్వు సృష్టి చేసుకో. ఆయన లలాటంలోంచి రుద్రుడు వచ్చాడు. రుద్ర, నువ్వు లయం చేసుకో. ఆయన ఇంద్రుణ్ణి తయారు చేశాడు. ఇంద్ర, నువ్వు రక్షణ కార్యాన్ని చూసుకో. మిగతా దేవతలకి అందరికీ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి పెట్టేశాడండి. వాళ్ళకి అలాగ సృష్టి ఆరంభమై బహుముఖంగా అయింది. ఏం చేసింది? వేరిమ ఎర్పొంగ, పరిమళం కలిగినటువంటి తన జూలను ఒక్కసారిలో నిక్కపొడిచింది. ఎప్పాడుం పేర్ందు ఊదరి, ఒక్కసారి పడుకుంది. మంచం మీద చూడండి, మన ఎటువంటి బద్ధకంతో చోట పొర్లుతామే, అలాగా సింహం కూడా అలాగే చేస్తుంది. జగత్కారణమైన శ్రీమన్నారాయణ తత్వం కూడా అట్లానే చేస్తుంది. ఏమవుతుంది అది? వేరిమ ఎర్పొంగ, పరిమళింతే తన జూలిని ఒక్కసారి దులిపి ఇది అన్ని వైపులకి విస్తరిస్తుంది. ఈవేళ మనం చూసేటటువంటి ఈ భూగోళం, ఇతర గోళాలు, సౌర కుటుంబం, పాలపుంతలు, గ్యాలక్సీస్, బ్లాక్ హోల్స్, ఇవన్నీ భగవంతుడు ఒక చిటిక వేసే సమయంలో ఇంత సృష్టి జరిగిపోయింది. జగత్ సృష్టి అనేది యోగపద్యం, యుగపత్ జరిగింది. ఒక్కసారి జరిగింది ఇదంతా. ఆ తర్వాత ఏంది? పేరిందు ఊదరి, మొత్తం అన్ని వైపులా దులిపింది. మొత్తం ఈ అండాలన్నీ తయారైపోయాయి. మూరి, ఒక్కసారి మూలిగింది. నిమిరిందు పోచింది. భగవంతుడు అండాలు సృష్టించాక తన నాభిలోంచి ఒక కమలాన్ని తెచ్చి అందులో బ్రహ్మగారిని సృజించి స్వయంభూగా ఆయనకి వేదాలని ఉపదేశం చేసి, ఈ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకోవాయి, ఇదిగో ఇది నీకు కావాల్సిన ముడిసరుకు, దీంతో దేవ మనుష్య తిర్యక్ స్థావరాలని తయారు చేస్తూ పో, ఎవరెవరు ఎలా తయారు చేయాలో అంతా మొత్తం ఈ డాక్యుమెంట్ చెప్తుంది, చేసుకో అని చెప్పాడు. అలాగా ఇది ముഴంగి పురపట్టు గర్జించి, సింహం గర్జించింది అక్కడ. భగవంతుడు వేదాలని అతనికి ఉపదేశం చేశాడు. ఆ తర్వాత పురపట్టు, అప్పుడు బయలుదేరుతుంది అది. అలాగా భగవంతుడు ఈ బ్రహ్మగారి చేత జగత్ సృష్టి చేయిస్తూ బ్రహ్మ లోపలికి తను బయలుదేరుతాడు. సృజించిన ప్రతి వస్తువు లోపలికి తను బయలుదేరుతాడు. అన్నింటికీ లోపల తాను ఉంటాడు. ఇప్పుడు మనలో కూడా తాను ఉన్నాడు. మన చుట్టూ ఉండే ఈ వస్తుజాలను అన్నింటిలోనూ తాను ఉన్నాడు. కానీ పైన ఇవి పెట్టి లోపల తను కూర్చున్నాడు. లోపల కూర్చున్నాడు కనుక మనకు కనిపించదు. కానీ ఇది చూడాలంటే ఏం చేయాలి? ఆలయంలోంచి బయటకు వచ్చే ఆయన్ని చూస్తే అక్కడ నీకు ఈ లోపల ఉండేవాడు కనిపిస్తాడు. అది ఒక అద్దం లాంటిది. విగ్రహం అంటే ఒక అద్దం లాంటిది. దాని ముందర నువ్వు నిలబడు, ఈ లోపల ఉండి ఆయన కనిపిస్తాడు నీకు. అంటే ఇప్పుడు నన్ను కూడా సింహంలాగా రమ్మంటారు అన్నమాట అన్నాడండి ఆయన లోపల నుంచి. ఆగు, మరి గోదాదేవి టీచర్ కదా ఇవిడ, అంచేత ఆయనకి అన్నీ నేర్పిస్తుంది. సింహంలాగా వచ్చి మమ్మల్ని భయపెట్టడం కాదయ్యా, నువ్వు నీకుండే పరాక్రమం అంతా మాలాంటి వాళ్ళ మీద చూపించడానికా ఏమిటి? నువ్వు నిన్ను మర్చిపోకుండా రా. నువ్వెట్లాంటి వాడివి? నీ పూవై పూవಣ್ణ అతసీ పుష్ప సంకాశం అని స్తోత్రం చేస్తారండి. అతసీ పుష్పం అంటే నీళ్లల్లో వదిలేటే ఒక మొలిచేటంటే ఒక చిన్న ప్రెబ్బలి. అతసీ పుష్పం నీలి రంగులో ఉండేటువంటి చిన్న పువ్వు, అతి కోమలము అతి సుకుమారము. వెన్నెలు తిని పెరిగిన వాడు అయ్యా నువ్వు, ఎంత సుకుమారుడు అయ్యా నువ్వు.
అంచేత నీ సౌకుమార్యాన్ని మర్చిపోకు, మేము రమ్మన్నాం కదా సింహంలాగా అంటే దానికి పోలిక కోసం చెప్పాను తప్ప మాలాగా దానిలాగా వచ్చి మా మీద గర్జించడానికి మమ్మల్ని హింసించడానికి కాదయ్యా. నువ్వు మా శ్రీకృష్ణుడివి. ఇళం సింగం అని అక్కడ మొదటి పాటలో చెప్పింది గోదాదేవి, మనకి జ్ఞాపకం ఉంది. కనుక నీ యొక్క సౌకుమార్యాన్ని మర్చిపోకుండా, నీకుండే సున్నితత్వాన్ని నువ్వు కోల్పోకుండా నువ్వు మా కోసం రావాలి. వచ్చి ఏం చేయాలి? ఉన్కోయిల్ నిన్నింగనే పొందరుళి, నీ కోవెల నుంచి బయటికి రా. భగవంతుడు ఉండే కోవెల ఓంకారము. ఓంకారం అని దానికి ఇల్లండి. దాంట్లోనే వేదం ఉంటుంది, దాంట్లోనే భగవంతుడు ఉంటాడు. అందులోంచి అది బయటకు వస్తే మనకు అవి కనిపిస్తాయి, లోపల ఉంటే మనకు అవి కనిపించవు. అంచేత నీ కోవెలు ఇది ఒకనాడు నందగోపుడు కోవెలు కూడా. అందుకని నందగోపురుడే కోయిల్ కాప్పాని అని 16వ పాటలో పాడతారు కదా. నందగోపుడి కోవెలు కూడా ఓంకారమే. ఆచార్యుడికి ఓంకారమే, భగవంతుడికి ఓంకారమే స్థానం. తేడా ఏంటంటే ఓంకారంలో ఆ ఉ మా ఉంటాయి. ఆ అంటే ఆయన, మా అంటే మనం, ఊ అంటే ఇద్దరూ కలిసి ఉండేటటువంటి స్థితి. మనతో ఆయన ఎప్పుడు ఉంటాడు, ఆయనతో మనం ఎప్పుడు ఉంటాం. మనం వదిలితే ఆయన ఉండడు, ఆయన వదిలితే మనం ఉండం. ఆ వదిలితే మా ఉండదు, మా వదిలితే ఆ ఉండదండి. అవి రెండు కలిసి ఉంటేనే అది ఓం అయింది. కలిపి ఉంచేటటువంటిది మధ్యలో ఉండే ఉకారం, ఆ సంబంధం అంటాను దాన్ని, ఉకారాన్ని. అకారమునకే మకారము చెందును, మకారమునకే అకారము చెందును. మనం భగవంతుడికి చెంది ఉంటామండి, ఆయన వదిలిపెడితే మనం ఉండవండి. మనం వదిలిపెడితే ఆయన కూడా ఉండడు సుమండి. అంచేత మన ఇద్దరికీ కామన్ అయినటువంటిది ఒక ఇల్లు, ఓంకారం అనేది. ఆ ఓంకారంలోంచి నువ్వు మా కోసం రావాలయ్యా. ఉన్కో ఇల్ నిన్ను, నీ భవనంలోంచి ఇంగనే పొందరుళి, ఇలా రావాలందండి గోదాదేవి. అది తమాషా. ఇలా రావాలంటే ఎలా రావాలో మనకి తెలియదు. గోదాదేవి బహుశా నడిచి చూపించి ఉంటుందండి. ఇలా 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 నడవాలి. అసలు ఆయనకంటూ పెద్ద గొప్ప నడక చక్రవర్తి సుమండి అయినా. ఆయన నడుస్తుంటేనే అందరూ మోహపడిపోతారు. అలాంటి ఆయనకు కూడా నడక నేర్పుతోంది మన గోదాదేవి. ఇంగనే ఇలా నడు అంటే ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు గోదాదేవి నడుస్తోంది ముందు, గోదాదేవి వెనక ఈయన నడుస్తున్నాడు అనమాట. నడిచి ఏం చేయాలి? ఎంగనే పొందరుళి, మా దగ్గర కోసం వేయించేసి, కోప్పుడయ సీరియ సింహాసన తిరుందు, సర్వాలంకార శోభితమైనటువంటి ఒక సింహాసనం ఉన్నది, అక్కడ కూర్చోవాలి. ప్రార్థనలు వినే చోటు అది. అంతే తప్ప నీ పడకగల గదిలో కూర్చొని అక్కడ కాదు ప్రార్థనలు వినడం. ఈ సింహాసనంలో కూర్చున్న తర్వాత నువ్వు విన్నటువంటి ప్రార్థనల్ని, నువ్వు చేసిన వాగ్దానాల్ని అది నిజం చేయిస్తుంది. అది విక్రమార్క సింహాసనం పేరు ఎప్పుడైనా విన్నారా? దాంట్లో కూర్చున్నవాడు మాట అంటే మాట చెల్లుబాటు అవుతుంటండి. మామూలుగా మనం అన్న మాట చెల్లుబాటు అవ్వాలని నియమం ఏం లేదు, కానీ ఆ సింహాసనానికి ఉండే లక్షణం అది. చేత ఇక్కడ ఒక అలంకృతమైనటువంటి సర్వ అలంకార శోభితమైనటువంటి కోప్పుడయ్య సీరియ సింహాసనం, ఇదొక అద్భుతమైన సింహాసనం ఉంది. ఇందులో ఇరుంది, ఇందులో కూర్చో. అప్పుడు యాం వంద కార్యం ఆరాయింది. అప్పుడు మేము ఎందుకు వచ్చామని అప్పుడు నువ్వు అడుగు, అప్పుడు మేము చెబుతాం. ఇప్పుడు చెప్తే మళ్ళీ వినలేదంటావు. అప్పుడు చెప్పేది నువ్వు వినలేదనడానికి వీల్లేదు. తప్పకుండా పాటించి తీరాల్సిందే. అంతర్నియమమా అరుళ్, నీ దయ. చెప్పడం దాకా మా బాధ్యత, అనుగ్రహించడం అనేది నీ దయ అయ్యా, అది నీకు తెలిసి. దాంట్లో మేము శాసించేదేం లేదు. మా ప్రార్థన నీ యొక్క దివ్యమైనటువంటి ఆ నడక సౌందర్యాన్ని మేము చూడాలి. ఇందాక కళ్ళు తెరిచే సౌందర్యం చూపించింది, ఈవేళ నడిచే సౌందర్యాన్ని చూపిస్తోంది, కూర్చునే సౌందర్యాన్ని. వీళ్ళకి సౌందర్యాన్ని సేవించడం తప్ప వేరేం లేదండి. కానీ నిజమైనటువంటి వైష్ణవులు, భక్తులు భగవంతుడి దగ్గర ఏమీ అడగరు, ఆయనని ఎప్పుడూ మరిచిపోరు. కనుక వీళ్ళకి కావాల్సింది ఎప్పుడు ఆయన అలా సంకీర్తన చేస్తూ ఉండాలంతే. వచ్చి కూర్చున్నాడు స్వామి, కానీ ఈయన కొంచెం కొంటివాడు. నడిచేటప్పుడు ఇలా 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 పాదాలు ఎత్తి నడుస్తున్నాయి. పాదాలు సహజంగానే ఎర్రగా ఉంటాయి, సహజంగానే కమలాల్లో ఉంటాయి. నీ పాద కమల సేవయు అంటుంటారు కదా, కమలాల్లో ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి.
అది సహజం. అది ఆయన ఏం చేశాడు, ఈ పాదాలని వాళ్ళకి చూపించాలి అన్నట్టుగా ఇలా 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 నడుస్తుంటే పాపం వీళ్ళు వెనకంచి సేవించుకుంటున్నారు. పాదాలు ఎర్రగా కనిపిస్తున్నాయి. సరే ఇంతలో వచ్చాడు, కూర్చోమన్నాడు కనుక సింహాసనంలో కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఒక పాదం తీసి రెండో పాదానికి మోకాళ్ళ మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని కాళ్ళు ఇలా ఊపడం ప్రారంభించాడు. వాళ్ళకి కనిపించాలి. కనిపిస్తే ఇది మరింత ఎర్రగా ఉంది. ఇది ఎర్రదనం చూసినప్పుడు మన వాళ్ళకి బాధ వేసింది. మేము నడవమంటే నడిచావు, పాదాలు కందిపోయాయి. మా ప్రార్థన కోసం నువ్వు కష్టపడ్డావయ్యా, నిన్ను కందిపోయేటట్టు చేశామయ్యా. దేవతలకి మాకు ఏం తేడా ఉందయ్యా? వాళ్ళ స్వార్థం కోసం నిన్ను అవతరించమని, రాక్షసులతో పోరాడమని, వాళ్ళ దెబ్బలు తినమని, తమకి మాత్రం రాజ్యం ఇప్పించేయమని ఇలాగ కోరి నిన్ను రకరకాలుగా కష్టపెట్టారయ్యా వాళ్ళు. ఈవేళ ఆ నీ మీద ప్రేమ ఉంది అని మేము చెబుతూ మేము కూడా చేసిన పని చివరికి అదే అయింది కదా. నేను అక్కడి నుంచి ఇంత దూరం నడిపించాం, నీ పాదాలు కందేటట్టు చేశాం, అయ్యో పాదాలు కందిపోయాయి, బాధపడడం ప్రారంభించారు. అయితే బాధతోటి ఆ కందిన పాదానికి హారతులు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆ కందిన పాదాలని ఒక్కసారి హారతిస్తూ, అయ్యో తండ్రి, నిన్ను ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏ ఏ రకం కష్టపెట్టారో, కష్టపెట్టి ఫలితాలు తీసుకుని వెళ్ళిపోయారు తప్ప ఆ కలిగిన నీ కష్టం తీరటానికి ఉపచారాలు నీకైతే ఎవరూ ఏం చేయలేదయా. ఆవేళ బలి చక్రవర్తి దగ్గర ఇంద్రుడు రాజ్యం తీసుకుని పోయాడు, బలి తనకు కీర్తిని తీసుకుపోయాడు. కష్టపడ్డ నీకు హారతి ఇచ్చింది ఎవరయ్యా? నీకు కలిగిన కష్టానికి ఏదో ఒక దృష్టి తీసి నీకు సుఖం కలగాలని కోరుకుంది ఎవరయ్యా? ఆనాటి ఆ కష్టానికి ఈవేళ మేము నీకు ఒక్కసారి హారతి ఇస్తున్నాము అంటూ హారతినిచ్చే పాట రేపు మంగళాశాసనము అని అంటారన్నమాట. అసలు మన వైదిక సంప్రదాయంలో భగవంతుని ఆరాధించడం అనేది మంగళాశాసనం కోసమనేనండి. మంగళాశాసనం చేస్తే సర్వము సిద్ధిస్తుంది. రేపు మన ఆండాళ్ తన గోష్ఠితోటి స్వామికి అద్భుతమైనటువంటి రీతిలో మంగళాశాసనం చేస్తుంది. ఈవేళ స్వామి వచ్చి సింహాసనంలో కూర్చున్నాడు. రేపు మంగళాశాసన అవసరాలు, రేపు పాటని పాడుతూ మనం హాయిగా చక్కగా హారతి ఇచ్చి స్వామికి అన్ని రకాల దృష్టి, ఎవరిది పడ్డా వాడి దృష్టి, ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, పై దృష్టి, కింద దృష్టి, అన్ని రకాల దృష్టిలో పోవాలి. స్వామి ఎప్పుడు సుఖంగా ఉండాలని మంగళాశాసనం చేస్తాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.